గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. పార్టీని బలోపేతం చేయడం కోసం సిటీలోని నేతలకు పదవులు ఇస్తోంది. మరోవైపు కొత్త వారిని చేర్చుకునే పనిలో పడింది. ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే నామినేటెడ్ పదవులను యువ నాయకులకు కట్టబెడుతోంది కాంగ్రెస్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపు సిటీలో హస్తబలం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ లో ఒక్క సీటు కూడా సాధించలేదు కాంగ్రెస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాడు. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. దీంతో పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఏఐసీసీ ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు రాష్ట్ర నేతలు. గ్రేటర్ లో బలం పెంచుకోవడంలో భాగంగా ఇక్కడి నేతలకు పదవులను కట్టబెడుతోంది పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఇప్పటి వరకు ఎక్కువగా యువ నాయకులకే పదవులను కేటాయించింది. రాజ్యసభ సభ్యులుగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశాన్నిచ్చింది. బలమైన యాదవ సామాజిక వర్గం యువకుడైన అనిల్ పార్టీని బలోపేతం చేస్తాడనే నమ్మకంతో లోక్సభకు పంపారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ లో మరికొందరు యువకులకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అందులో ఫిషరీస్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గా మెట్టు సాయి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్ గౌడ్, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మల్రెడ్డి రామ్రెడ్డి, ఎంబసీ కార్పొరేషన్ చైర్మన్ గా జర్పీటి జైపాల్, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా బోరా జ్ఞానేశ్వర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అజ్మతుల్లా, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా నరసింహారెడ్డికి పదవులు లభించాయి. త్వరలోనే రెండో విడత కింద మరికొందరికి పదవులు వరించనున్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన వారికి ఎక్కువ మొత్తంలో పదవులు ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు టాక్. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ లో నేతలకు పదవులు ఇవ్వడమే కాకుండా పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టింది పీసీసీ. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ లోక్సభ బరిలో దింపింది. దానం స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తో పాటు మరికొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. వారం 10 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరికొందరు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టాక్. నగరం నుంచి రానున్న రోజుల్లో మరికొందరికి నామినేటెడ్ పదవులిచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.